హలో అండి, మీరు కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారా లేదా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా? ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. చాలా ఈజీగా డ్రెస్ కటింగ్ అనేది చేస్తారు. తక్కువ మెజర్మెంట్లో పర్ఫెక్ట్గా వచ్చేలా చూపిస్తాను. ఎలా అనేది మీరు ఈ వీడియోలో అయితే నేర్చుకుంటారు. మనము నార్మల్గా బయట రెడీమేడ్ డ్రెస్సులు తెచ్చుకొని ఎలా స్టిచ్ వేసుకుంటామో అలాంటి ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి XXL లోపు ఉన్న వారికి ఈజీగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. జస్ట్ లూజు టైట్ కుట్లు వేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడైతే మనము కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రెస్సు పై టాప్ కోసము 4 మడతల మీద క్లాత్ని అయితే ఇలా మర్చి పెట్టేసుకోండి. క్లోజులు మన సైడు, ఓపెన్లు ఆపోజిట్ సైడ్ పెట్టేసుకొని ఫస్ట్ నెక్ అయితే డ్రా చేసుకోండి. కిందికి డౌన్ వచ్చేసి 6 మార్కింగ్ వేశాను. నెక్స్ట్ వచ్చేసి నెక్ రౌండ్ కోసము 2.5, షోల్డర్ కోసము 3 దగ్గర ఒక మార్కింగ్ వేశాను. నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ కోసము 6 వరకు అయితే ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ అనేది ఎల్ స్కేల్ సహాయంతో నీట్గా అయితే మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ వేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 11, నడుము లూజ్ వచ్చేసి 10. ఈ సైజ్ అనేది XXL లోపు సైజు వారికి నీట్గా ఫిట్టింగ్ అవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, చెస్ట్ లూజ్ వచ్చేసి 11 వరకు మార్కింగ్ వేశాను. నడుము వచ్చేసి 1 ఇంచు తగ్గించుకొని 10. 4 మడతల మీద 10 అంటే మొత్తం వచ్చేసి 40. టోటల్ చుట్టూ కొలత 40 ఉన్నంత వరకు ఈ డ్రెస్ని అనేది వేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ తీసుకోవడానికి మనము 1.5 ఇంచు దగ్గర లైన్ డ్రా చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కర్వ్ స్కేల్ ఫ్రెండ్స్. ఇది చాలా బిగినర్స్కి అయితే ఉపయోగపడుతుంది. ఈ స్కేల్ బయట మార్కెట్లో దొరుకుతుంది, తెచ్చేసుకోండి. ఇలా చంక డౌన్ అనేది రౌండ్గా అయితే మార్కింగ్ వేసుకోండి. లేదు అంటే ఆ 1 ఇంచ్ కలుపుకుంటూ డాట్ అయితే గీసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను. నేనైతే వీ షేప్ ఇస్తున్నాను, మీరు రౌండ్ అయినా గీసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది, చంక అయిపోయింది, చెస్ట్ షేప్ అయిపోయింది, నడుము అయిపోయింది. ఇప్పుడు క్లాత్ని మనం గీసుకున్న ప్రకారము ఈజీగా కటింగ్ అయితే చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందండి, ఏం ఇబ్బంది లేదు. అంటే కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈజీగా ఉంటుంది. మనము ఎక్కువ మార్కింగ్ చెప్పాము అంటే చాలా కష్టపడతారు వాళ్ళు. అలా కాకుండా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఈజీ ప్రాసెస్లో ఫస్ట్ అయితే నేర్చుకున్నారు అంటే తర్వాత ఆటోమేటిక్గా మెజర్మెంట్లు అనేది తీసుకోవడం చేతవుతుంది. ఇలా డ్రా చేసుకున్న దాన్ని నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ క్లాత్లను అయితే సపరేట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అంటే ఫ్రంట్ అనేది కొంచెము లోత్ అనేది తీయాలన్నమాట. దానికోసం అనేసి ఇలా అయితే పిన్నులు సెట్ చేసుకొని బ్యాక్ ఫ్రంట్ రెండింటిని సపరేట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ వీ షేప్ కట్ చేసుకుంటున్నాను. అలాగే చంక భాగం దగ్గర లోత్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ షేప్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ క్లాత్ తీసేసుకొని రౌండ్ అనేది కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ క్లాత్లు అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. దీనికి చిన్న బుగ్గ హ్యాండ్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా ఎటువంటి మార్కింగ్ వేయకుండా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనము కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, కట్ చేసుకోవచ్చు మెయిన్ క్లాత్లో. దానికోసం అనేసి హ్యాండ్ క్లాత్ తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కింద బాటమ్ క్లాత్. ఇలా 4 లేయర్స్ని మనము కోన్ టైప్లో మట్ చేసుకొని నడుము లెంత్ చూసుకొని ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. నేను ఈజీ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నడుము వచ్చేసి 4 మడతల మీద 10 రావాలి మనకు. కరెక్ట్గా 10 అయితే వచ్చేసింది. ఇది టేప్తో కొంచెం మీకు కష్టంగా అనిపిస్తే ఈజీ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఎలా అనేది. పిన్నులు అయితే పెట్టేసుకొని పైన నడుము దగ్గర షేప్ అనేది కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి క్లాత్లో ఎలా ఈజీగా టేప్ లేకుండా నడుము ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇదైతే కింది భాగం అనుకోండి. ఇలా కోన్ టైప్లో క్లాత్ని అయితే మర్చాను కదా. ఇప్పుడు పై టాప్ భాగాన్ని తీసేసుకొని అలా నడుము ఎంతవరకు అయితే వచ్చేస్తుందో
అంతవరకు చిన్న డాట్ అయితే పెట్టేసుకోండి. సెంటర్లో పెట్టుకోండి. సెంటర్ డాట్ నాకైతే 3 వచ్చేసింది కదా. ఇప్పుడు సేమ్ అదే 3 అటు సైడ్ ఇటు సైడ్ ఉండేలా చూసుకొని మార్కింగ్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పొడవు మనకు ఎంత కావాలనో కింద లెంత్ అంత పొడవు అయితే తీసేసుకొని సేమ్ ఇలా నడుము వైపు క్లాత్ని లేదా టేప్ని జరుపుకుంటూ మార్కింగ్ అయితే వేసుకోండి. మార్కింగ్ వేసుకునే దాన్ని ఈజీగా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను నడుము ఎలా సెట్ అవుతుందో కూడా చూపిస్తాను చూడండి. కరెక్ట్గా ఉంది కదా. ఇలా ఈజీగా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ క్లాత్లో నేను కింద బాటంకి పొడవు అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడైతే సైడ్ పీసులు అనేది పడతాయి. లైనింగ్ క్లాత్కి ఎంత కట్ చేసినా మనము ఖచ్చితంగా జాయింట్ అయితే పడుతుంది. ఇప్పుడు మనం కట్ చేసిన క్లాత్లో ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకొని ఇలా జాయింట్ కోసం అయితే కట్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. తప్పకుండా అయితే లైక్ చేయండి. ఇప్పుడు కింద బాటం క్లాత్ పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ అయితే తీసేసుకున్నాను. ఫస్ట్ అయితే పై భాగము ఫ్రంట్ బ్యాక్ కోసము క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని చాలా ఈజీగా సైడ్లో కూడా ఒక కటింగ్ అయితే చేసేసుకొని ఫ్రంట్ క్లాత్, మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్, అలాగే బ్యాక్ లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇలా 4 మడతల మీద అయితే క్లాత్ని హోల్డ్ చేసుకోవాలి. ఇలా హోల్డ్ చేసుకొని ఎక్కడ ముడతలు అన్నిటివి లేకోకుండా క్లాత్ని నీట్గా సర్దేసుకొని ఇలా కోన్ టైప్లో అయితే మడ్ చేసుకోండి. ఇలా కోన్ టైప్లో మడ్ చేసుకున్న క్లాత్ అయితే మనకి 8 లేయర్స్ పైన వచ్చేస్తుంది. అంటే 4 మడతలు వేసాము. తర్వాత మళ్ళీ కోన్ టైప్లో మర్చేసరికి 8 మడతలు అయితే వచ్చేసాయి. ఇలా క్లాత్కి పిన్నులు సెట్ చేశాను. సేమ్ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, లైనింగ్కి ఎలా నడుము కొలత అయితే తీసుకున్నామో అలానే చూసుకొని, కాకపోతే ఇది 8 మడతల మీద ఉంది కాబట్టి పైన కొలత అనేది తగ్గుతుంది. చూడండి, కింద మనము 4 మడతల మీద 10 పెట్టాము. ఇప్పుడు 8 మడతల మీద 5 పెట్టాను. ఇలా పెట్టినప్పుడు నడుము సైజు వచ్చేసి టోటల్ చుట్టూ కొలత మొత్తం వచ్చేసి 40, వేస్ట్ లూజ్తో సహా 40 వచ్చేసింది. కొంచెం వేస్ట్ లూజ్ అనేది పెట్టుకుంటే మనము ఎప్పటికైనా డ్రెస్ అనేది టైట్ అయినా లూజ్ అయినా కుట్లు వేసుకోవడానికి ఇప్ప తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ ఎప్పటికైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఫ్రాక్ పొడవు చూసుకొని కింది సైడ్ పొడవుగా కట్ చేసుకుంటున్నాను. అలాగే మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. మిగిలిన క్లాత్లో ఇలా హ్యాండ్స్ కోసము క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ అనేది. ఫాస్ట్గా చూపిస్తాను, అర్థం కాకపోతే ఆపి అయితే చూసుకోండి. ఇలా హ్యాండ్స్ కోసము క్లాత్ని అయితే ఒక కుట్టు వేసి రివర్స్ వేసి మళ్ళీ ఒక కుట్టు అయితే వేస్తున్నాను. పైవైపు ఇలా కుచ్చు అయితే పెట్టేశాను. కింది వైపుకున్న చూసుకొని చిన్న చిన్న కుచ్చు అయితే పెట్టేసుకుంటున్నాను. చాలా నీట్గా అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ షేపు వి ఇచ్చాం కదా, వి నెక్కుని చాలా ఈజీగా అయితే కుట్టు వేసేసాను. కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టేసుకోవాలి. నెక్కు చుట్టూ చిన్న చిన్న ఖర్చులు పెట్టుకోవడం వల్లనే నెక్కు షేప్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా రివర్స్ వేసుకొని మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇది మిక్స్డ్ కలర్లో ఉండేదాన్న ఎటువంటి డిజైన్ అడగలేదు వాళ్ళు, ప్లెయిన్గా కుట్టిమని అడిగారు. అంటే కింద లెగ్గిన్ ఏది వేసుకోవాలి అనేది అర్థం కాక వాళ్ళు ఇలా ప్లెయిన్గా కుట్టివ్వాలి అని అడిగారు. నేను కూడా ఇంతే ఈజీగా ఉంటుంది కదా అనేసి ప్లెయిన్గా కుట్టేశాను. ఇలా రివర్స్ వేసుకొని చుట్టూ ఒక కుట్టు అయితే వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోండి. ఎక్కడ లూజ్ లేకుండా క్లాత్ నీట్గా ఇటు సైడ్ క్లాత్ని అటు సైడ్కి నీట్గా సర్దేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. బ్యాక్ ఫ్రంట్ 2 క్లాతుల్ని ఇలాగే కుట్టి తిరగదిప్పేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకొని రెడీ చేసుకోండి.
చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్. చూడండి ఎక్కడ ముడతలు అనేవి లేవు. ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా తీసేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో మంచి మంచి టిప్స్ ట్రిక్స్, అలాగే బ్లౌజ్ కటింగు, ప్రిన్స్ కట్ బ్లౌజు అన్నీ అయితే చాలా ఈజీగా ఉన్నాయి. తప్పకుండా అయితే చూడండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. క్లాత్ని ఫ్రంట్ బ్యాక్ 2 క్లాత్లను అయితే తీసేసుకొని ఇలా షోల్డర్ వైపు అయితే కుట్టు వేసుకుంటున్నాను. డబల్ స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు క్లాత్ని అయితే ఇలా ఓపెన్ చేసేసుకొని కొంచెం అయితే క్రాస్ తీస్తుంటాను నేను. ఇలా షోల్డర్ సెంటర్ నుంచి పట్టేసుకొని హ్యాండ్ సెంటర్లో పెట్టేసుకొని ఇటు సైడ్ ఒక స్టిచ్ వేసాను. మళ్ళీ క్లాత్ అనేది రివర్స్ వేసుకొని అటు సైడ్ నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా వేసాము అంటే మనం పెట్టిన కుచ్చు అనేది హ్యాండ్ షోల్డర్ సెంటర్లో నీట్గా సెట్ అవుతుంది. మనకి కొలత అనేది లేకుండా అటు ఇటు ఎటు అంటే అటు కుట్టేసాము అంటే మనం పెట్టిన ఆ బుగ్గ అనేది ఇట్లా ఫ్రంట్ కన్నా రావడము, లేదంటే అట్లా బ్యాక్ కన్నా కనిపించడము అలా జరుగుతుంది. అలా కాకుండా ఎప్పటికైనా చూసుకొని మనం పెట్టిన బుగ్గ అనేది షోల్డర్ సెంటర్లో వచ్చేటట్టు నీట్గా చూసుకొని ఒక కుట్టు అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింద బాటంకి మనము క్లాత్ అయితే జాయింట్ చేస్తున్నాను. చాలా ఈజీగా స్టిచ్ అయితే వేసుకోండి. డబుల్ స్టిచ్ వేసుకోండి, నీట్గా ఉంటుంది. ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే తీసేసుకోండి. 2 సైడ్స్ ఇలాగే జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడైతే నేను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండిటికి పైన నడుము వైపు అయితే కుట్టు వేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ని మెత్తగా ఉంది కదా, మనము గుంజకుండా క్లాత్ అనేది మరీ లూజు వదలకుండా నీట్గా సెట్ చేసుకొని కుట్టేసుకోండి. ఒకవేళ మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది అంటే అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం వదిలేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. మీరు ఫస్ట్ టైం కట్ చేసుకున్నప్పుడు చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇది క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉండడం వల్ల కొంచెము నాకైతే లైనింగ్ కన్నా ఎక్స్ట్రా వచ్చేసింది. నేను అటు సైడ్కి ఇటు సైడ్కి అయితే వదిలేసాను. 2 క్లాతుల్ని అలాగే స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి పై టాపు అలాగే కింద బాటము 2 అయితే నడుము దగ్గర జాయింట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్, మనము పై టాప్ నడుము అలాగే కింద బాటం నడుము కరెక్ట్గా ఉందా లేదా అని. ఒకవేళ అటు సైడు ఇటు సైడు కొంచెం ఎక్స్ట్రా ఉంది అంటే అటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచు వదిలేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి. స్టిచ్ వేసుకునేటప్పుడు కింద క్లాత్ మడతలు లేకోకుండా, అలాగే ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా కుట్లల్లోకి పోకుండా కింద క్లాత్ని సర్దుకుంటూ నీట్గా అయితే ఒక స్టిచ్ వేసుకోండి. నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి క్లాత్ని అయితే నీట్గా చూసుకోండి ఎక్కడైనా ముడతలు ఉన్నాయా అని. ఏం లేకపోతే డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఒకవేళ క్లాత్ అనేది ముడతలు ఉంటే కుట్టు అనేది తీసేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకొని నీట్గా స్టిచ్ వేసేసుకోండి. చూడండి ఫ్రంట్ ఒక సైడ్ కుట్టేశాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ దిగున నడుము అనేది స్టిచ్ వేసుకుంటున్నాను. రెండిటికి ఇలానే సెట్ చేసుకొని నేను నీట్గా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుంటాను. చాలా ఈజీగా స్టిచ్చింగ్ కటింగ్ వీడియో అండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు మరికొందరికి ప్రమోట్ చేస్తారు. అంటే ఎవరికైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా కుట్టగలుగుతారు కదా, దానికోసం అనేసి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో నడుము దగ్గర క్లాత్ అనేది. ఇప్పుడు డబల్ స్టిచ్. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ 2 క్లాతులను అయితే ఇలా సెట్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోండి. ఎడ్జస్ట్లో ఒక కుట్టు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్తి డ్రెస్ ఉంటుంది కదా, ఆల్తి డ్రెస్సును చూసుకొని చంక వైపు చెస్ట్ షేప్ దగ్గర క్లాత్ ఎంత లూజ్ కావాలి అనేది చూసుకొని మార్కింగ్ అయితే వేసుకొని కుట్లు అయితే వేసుకోండి. అలాగే నడుము దగ్గర నుంచి ఒక జానెడు క్లాత్ని తొక్కించండి. ఫుల్గా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ తొక్కించొద్దు. అలా తొక్కించారు అంటే ఫుల్ సర్కిల్ అనేది రాదు ఫ్రెండ్స్. లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ విడివిడిగా జాయింట్ చేసుకున్నప్పుడే
ఫుల్ సర్కిల్ అనేది వస్తుంది. చూడండి, మనము రెండు వైపులా కుట్టుకున్న క్లాత్ని ఒకసారి చెస్ట్ లూజు నడుము లూజు రెండు అయితే కొలుచుకుందాము. చూడండి, నాకైతే కొంచెం లూజ్ వచ్చేసింది. ఎక్స్ట్రా కుట్టు అయితే వేసుకున్నాను అంటే అది సెట్ అయిపోతుంది. నేను కొత్త వారుగున కుట్టగలిగేలా డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ కటింగ్ వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.